ఒక కార్యకర్తగా నన్నే గుర్తించారంటే అందరు కార్యకర్తల్ని పార్టీలు కూటమి గుర్తిస్తుందని మీరు మర్చిపోవద్దు. వదంతులు నమ్మొద్దు. నేను ఒక అంటే ఎప్పుడు భవనాల్లో కూర్చొని బయటకు రానోలే అవాలా. మీరు మళ్ళీ దేనికోసం మీరు ఏం చేశారని మళ్ళీ మొన్న బోరవల్లిలో నేను గొడవ చేసి ర్యాంప్ ఆపితే ఇప్పుడు మళ్ళీ గార్లో రోడ్డు వేస్తున్నారు. భయము భీతి లేదు మీకు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉన్న నదుల్ని ఇంకా తవ్వికెళ్ళిపోవడానికా మీకు పదవులు కావాలి? మీరేం చేశారు? 5 సంవత్సరాలు మీరేం చేశారని మీకు మళ్ళీ పదవి కట్టబెట్టాలి. అందుకు కళ్ళపల్లి మాటలు నమ్మొద్దు, ఈ దుష్ప్రచారాలను నమ్మొద్దు, ఈ గోబెల్ ప్రచారం నమ్మొద్దు, ఈ నీలి మీడియాని నమ్మొద్దు. ఇవన్నీ దొంగ ప్రచారాలు సొంత పత్రికలు సొంత ఛానల్లో పెట్టి మనల్ని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. సోదరులారా, మనం అందరం ఆత్మీయులం, మనం అంతా కుటుంబ సభ్యులం. కలిసికట్టుగా మనం ఇది ఎదిరించకపోతే మనం రాబోయే రోజుల్లో పెను ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. మన రాష్ట్రం అధోగతి పాలైపోద్ది. మన కుటుంబాలు మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోద్దని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం కొత్త అయితే అవ్వచ్చు, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేయడం నాకు కొత్త కాదు. నేను రాజకీయాలు నాకు కొత్త కాదు. 20 సంవత్సరాలు నేను రాజకీయంగా ఇక్కడ పనిచేస్తున్నాను. యాక్టివ్ పార్టీగా 40 సంవత్సరాల నుండి మేము రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది. మా నాన్నగారు కూడా ఎంపీపీగా చేశారు. మొన్న జడ్పీటీసీగా మా మిస్సెస్ పోటీ చేసింది. మా అమ్మ ఇప్పుడు ఎంపీటీసీగా ఉంది. మా మిస్సెస్ ఎక్స్ సర్పంచ్గా చేసింది. నేను ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాను. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుగా ఉన్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేశాడని ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా వెళ్ళి పోరాడాం మేము. సో మీరందరూ కూడా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. మనం అందరం ఒక కుటుంబంలాగా ఎదుర్కొని ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెదించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున తెలియజేసుకుంటూ, ఈ బీసీల పక్షపాతి అయినటువంటి కూటమి, అలాగే తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిక్లరేషన్ని కూడా మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి మనకి రాబోయే రోజుల్లో మరిన్ని పథకాల్ని జోడించి ఇస్తుంది. అందువల్లనే మనం చాలా ముందు చూపుతో ఈరోజు బీజేపీతో కేంద్రంలో మనం కలిసి ఎన్డీఏలో చేరడం జరిగిందంటే కారణం మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మనం దేశాభివృద్ధి కోసం మనం అందరం కలిసికట్టుగా వెళ్ళాలి. ఎందుకంటే రేపు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవుతారు. కనుక మనందరం కలిసికట్టుగా పోరాడదాం. మత్స్యకారులు ఇక్కడ నుండి వలస వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో నాకు స్పష్టంగా తెలుసు. చనిపోయినప్పుడు కూడా మేము వెళ్ళి మాకు తోచిన మీద ఆర్థిక సాయం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీకు నా యొక్క మ్యాక్సిమం కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి వచ్చే టైంలోనే వాళ్ళతో కూడా నేను చెప్పించి ఈ ఏరియాలో మినీ జట్టి నిర్మించి వలసలను ఆపి ఈ ప్రాంతంలోనే ఉంచేటట్టు నేను చేస్తాను. ఇంతవరకు పాలకులు రేపు చేస్తానంటే నమ్మొద్దు. మీరు చేయడానికి ఇచ్చిన టైం చాలా సమయం దాటిపోయింది మిత్రమా. మీ సమయం దాటిపోయింది, మీకు ఇచ్చిన సమయం దాటిపోయింది. మాకు ఇవ్వండి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేము కొత్తగా వచ్చాం, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మనం అందరం కలిసి మూకమ్మడిగా ఈ దాడుల్ని ఎదుర్కొందాం, కలసకట్టుగా ముందుకెళ్దాం. మీరందరూ కూడా నాకు ఆశీర్వదించి ఈరోజు ఈ ఆత్మీయ కలయికని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ముందు మీ అందరి ఇంట్లకి వస్తాను, అందరికీ ఊర్లకి వస్తానని కూడా తెలియజేసుకుంటూ, మీ యొక్క ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వాలా, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వాలా. అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గారు గిఫ్ట్గా హ్యాట్రిక్గా ప్రధానమంత్రి ఆయన, హ్యాట్రిక్గా ఎంపీ ఈయన మనం ఢిల్లీ ఇవ్వాలా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూటమి తరఫున నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరొక్కసారి నా మిత్రులందరికీ ఇంత ఆత్మీయంగా నాకు ఇక్కడ ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.